ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే. ఈరోజు ఆగస్టు 22 అనగా ఓ పెద్ద పండగ. ఆ పండగ మా మెగాస్టార్ పుట్టినరోజు దినం. జై చిరంజీవ జగదఖ వీర అదిలోకు సుందర మెనీ మెనీ ఆఫ్ రిటర్న్స్ ఆఫ్ ద డే. ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని మరెంతో అకరాగ్ర శిఖరాల నుంచి మమ్మల్ని ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మీ ఏరా అభిమాని మీ పొట్టిమామ సార్. థ్యాంక్ యూ. ఓకే. మొన్న చిరంజీవి గారు కలిసారు కదా మిమ్మల్ని. ఎలా అనిపించింది? చిరంజీవి సార్ని ఆ రోజు కలవడం చాలా సంతోషంగా ఉంది. కానీ నేను చిరంజీవి సార్కి ఏం చెప్పుకోలేకపోయినా, ఎందుకంటే భావోద్వేగం అయిపోయినా. ఎందుకంటే ఎప్పుడో నుంచి పెంచుకున్న ప్రేమ, అభిమానం, వాత్సల్యం అంతా కలిపి ఆయన కాళ్ళ ముందర తొలికిసలాడింది. ఏం చెప్పుకోలేకపోయినాం. ఆయన ఒకే ఒక మాట అన్నారు, నీ సాంగులు నేను చూస్తుంటాను, చాలా హ్యాపీనా అన్నాడు. ఓకే. థ్యాంక్ యూ. మళ్ళీ కలిస్తే మనం చెప్పాలనుకుంటున్నాను. చెప్పుకుంటా. కొన్ని కోరికలు ఉన్నాయి, మా సార్కి కలిసి మరొకసారి చెప్పుకుంటాను. థ్యాంక్ యూ. ఈరోజు తెలుగు ప్రజలే కాదు, యావత్ భారతదేశం చాలా ఆనందించదగ్గ రోజు. ఆగస్టు 22వ తారీఖు వచ్చింది అంటే ఒక వైబ్రేషన్. పెద్దవాళ్ళ నుంచి నేటి జనరేషన్ వరకు కూడా మంచి వైబ్రేషన్తో చేసుకునే సెలబ్రేషన్ మెగాస్టార్ చిరంజీవి గారి బర్త్డే. ఆయన ఎంతోమందికి ఆదర్శం. ఇటువైపు నటుడిగానే కాదు, సేవా కార్యక్రమాల్లో కూడా వారు చాలా ముందుండి, అదేవిధంగా ఎదిగిన కొలది ఒదగాలనడానికి ఆయన ఒక మచ్చ తునక. ఆయన మాటల్లో కానీ ఆయన చేతల్లో కానీ చాలా రకాల నేర్చుకోవాల్సినటువంటి అంశాలు ఉన్న సందర్భంలో అటువంటి గొప్ప మహనీయుడు మన తెలుగు వాళ్ళు అవడం నిజంగా మన అదృష్టం. సో మెగా ఫ్రెండ్స్, మెగా ఫ్యాన్స్ అందరికీ వారు చిరాయువుగా ఆయన ఎప్పుడు వారి దరహాసంతో మనందరినీ ఆశీర్వదించాలని వారికి నా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియపరుస్తూ మా చమక్ చంద్ర గారి టీం తరఫున వారికి హ్యాపీ బర్త్డే. గాడ్ బ్లెస్ యూ సార్. థ్యాంక్ యూ, లవ్ యూ సార్. అన్న మెగాస్టార్ గారికి స్టూడియో 1 ప్రేక్షకుల ద్వారా మీకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. వారి ఆశీస్సులు ఎప్పుడు కూడా స్టూడియో 1 ప్రేక్షకులకు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. విష్ ఆల్ ది బెస్ట్. గాడ్ బ్లెస్ యూ ఆల్.